నమస్తే అండి, నా పేరు వెంకటరమణ. నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను. ఐటీ జాబ్ చేస్తాను. నేను ఒక 5 సంవత్సరాల క్రితము మామిడి తోట చూసేవాళ్ళము. దాని తర్వాత స్లోగా ఈ వెజిటేబుల్స్లోకి కల్టివేషన్లోకి రావడం అయింది. ఫస్ట్ ఒక పావు ఎకర్ నుంచి స్టార్ట్ చేసి ప్రజెంట్గా 10 acres లీజ్ తీసుకొని చేస్తున్నాం. దాదాపు ఒక 18 రకాల కూరగాయలు పండిస్తున్నాము. ఇప్పుడు ఈ 10 acresని ఏం చేసినామంటే అన్నీ ఒక 15 గుంటలు ప్లాట్ లాగా డివైడ్ చేసి దాంట్లో మేజర్గా వచ్చేసి ఏమైందంటే ఒక 1 acre ఏమో టమాటా మిర్చి పెడతాము. మిగతా కూరగాయలు వంకాయ కానీ బెండ బీర గోకర కాకర దోస దొండ కీర ఇట్లా కూరగాయలన్నీ ఏం చేస్తామంటే ఒక హాఫ్ ఎకర్ బిట్లుగా డివైడ్ చేసుకొని దాంట్లో ఫస్ట్ ఒక పావు ఎకర్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దాని కంటిన్యూషన్ కోసం ఇంకొక పావు ఎకర్లో చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కంటిన్యూషన్గా 365 రోజులు మన దగ్గర మినిమం ఒక 15 రకాల పంటలు ఉంటాయి. నా జాబ్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఆఫీసు. సో దానివల్ల నేనంటే మార్నింగ్ 6 to 1 ఈ ఫీల్డ్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను. నేను అంటే కొద్దిగా ఎర్లీగా వచ్చేసి ఈరోజు చేసే పనులు ఇక్కడ వర్కర్స్ వాళ్ళకంటే ముందు మనం కొద్దిగా ఏమేమి పనులు ఉంటాయో అన్నీ నోట్ చేసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ నేను నాకున్న టైంలో మేనేజ్ చేసుకుంటున్నాను. ఈ ఫీల్డ్ వచ్చేసి లీజ్ ల్యాండ్. ఇది ఎకరాకి 10,000 చొప్పున సంవత్సరానికి ఇస్తున్నాం మేము. దీంట్లో మొత్తము 6 మంది వర్కర్స్ ఉన్నారు. 6 మందితో మేనేజ్ చేస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్ రోజు హార్వెస్ట్ ఒకేసారి చేయం కాబట్టి మాకు ఎక్కువ మొత్తంలో అవసరం పడరు. కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం. అంటే ఎట్లాంటి కెమికల్స్ వాడకుండా పండిస్తున్నాము. దీనికి కావాల్సిన మ్యాక్సిమం ఏవైతే న్యూట్రియంట్స్ కానీ ఏమంటే పెస్ట్ కానీ మేమే తయారు చేసుకుంటాము. అయితే దీనికి కావాల్సిన ఆవులు మా ఇంకో ఫామ్లో ఉన్నాయి. ఓన్లీ మేము ఎరువు కోసమే ఒక 6 ఆవులు ఉన్నాయి మా దగ్గర. వాటి మూత్రము ఎరువు కోసం వాటిని పెంచుతున్నాం మేము. ఫ్యూచర్లో ఎండాకాలంలో కానీ ఫ్యూచర్లో అంటే బోర్ వాటర్ తక్కువైనా ప్రాబ్లం రావద్దని ఏం చేసినాము, అందుకే చిన్న బిట్లుగా చేసి ఇక్కడక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాము. సో వాళ్ళకి ఏమైందంటే ప్రజెంట్ ఇప్పటికైతే వాటర్ ప్రాబ్లం ఏం లేదు. మొత్తం డ్రిప్ ద్వారా వాటర్ సప్లై చేస్తాం కాబట్టి తక్కువ వాటర్ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. దీన్ని మొత్తం సెటప్ చేయడానికి ఇది మొత్తం ఈ ల్యాండ్ ప్రిపేర్ చేసుకొని ఈ 3 నెట్ హౌజులు పర్మనెంట్ పెండలు ఇవంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రిప్పు అంతా కలిపి ఈ రోజు వరకు మాకు దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. దీనిలో స్టార్టింగ్ దాదాపు 20 రకాలు వేసినాము. ఆల్మోస్ట్ మనకి టమాటా వంకాయ మిర్చి తప్ప మిగతావన్నీ 45 నుంచి 50 రోజులలో వస్తుంది. టమాటా 60 నుంచి 70 రోజులు పడుతుంది. దీని ప్రజెంట్ ఏం చేసినామంటే స్టార్టింగ్ ఏమంటారు పెద్ద మొత్తంలో చేస్తామంటే మార్కెటింగ్ సెట్ అయ్యే వరకు ఏం చేసినాం లోకల్ మార్కెట్లోనే వేసినాము. దాని తర్వాత మన దగ్గర ఎక్కువ వెరైటీస్ ఉండడం వల్ల హైదరాబాద్ నుంచి ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు మన దగ్గరికే వచ్చి ప్రతి వారంలో 2 సార్లు వచ్చి తీసుకెళ్తున్నారు. యాక్చువల్ మా టార్గెట్ వచ్చేసి పర్ డే 1 టన్ను తీయాలి. ప్రజెంట్ ఒక 500 kgs దాకా వస్తుంది. షాద్నగర్ టౌన్లో మేమే చిన్న స్టోర్ పెట్టి అక్కడ ప్రతిరోజు సాయంత్రము సేల్ చేస్తున్నాము. మేము అనుకున్న టార్గెట్ ఇంకొక 2 monthsలో రీచ్ అవుతాం. పర్ డే వచ్చేసి దీంట్లో ఒక 30,000 రూపాయలు రావాలని అట్లా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాము. ఎంప్లాయీ శాలరీస్కి 1 లక్ష రూపాయల దాకా అవుతుంది. పెస్ట్ మేనేజ్మెంట్కి కానీ న్యూట్రియంట్స్ కానీ అంటే మనం తయారు చేసుకున్నా కూడా ఒక 40,000-50,000 రూపాయలు దాకా అవుతుంది. ఇంకో చిల్లర ఖర్చులు వచ్చేసి ఒక 20,000-30,000 రూపాయలు దాదాపు ఒక 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి 1 లక్ష రూపాయల దాకా మిగులుతుంది. స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా నష్టాలు వచ్చినాయి. దీనిలో కూడా స్టార్టింగ్ సెట్ కావడానికి 3 to 4 months పట్టింది. అంటే పెస్ట్ వల్ల అన్ని పంటలు మిస్ మ్యాచ్ అంటే ఒక్కసారిగా రావాలని అనుకున్నాం. వస్తే మనం అంటారు హోమ్ డెలివరీ చేద్దామని ఇక్కడ షాద్నగర్లో హోమ్ డెలివరీ చేద్దామని టార్గెట్ పెట్టుకొని చేసినాం. కాకపోతే అన్ని పంటలు మిస్ మ్యాచ్ వల్ల
చేయలేకపోయినాం, అంటే మార్కెట్కి ఇవ్వాల్సి వచ్చింది. దానివల్ల రేటు తగ్గడము ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైనాయి దీంట్లో. అయితే కొత్తగా వ్యవసాయంలోకి రావాలనుకుంటే వేరే పంటలతో కంపేర్ చేస్తే కూరగాయలలో కొద్దిగా అంటే ఇమ్మీడియట్గా మీరు ఏమంటారు ఫస్ట్ తెలియక చేసినా కూడా కొద్దిగా నష్టమైనా కూడా ఇమ్మీడియట్గా మీరు రికవర్ కాగలుగుతారు. ఎందుకంటే కూరగాయలు షార్ట్ టర్మ్ క్రాప్ 45-50 రోజులలో వచ్చేస్తుంది. మీకు సీజనల్ వెరైటీస్ చేస్తే ఏ సీజన్లో వచ్చే వెరైటీస్ చేస్తే ప్రాబ్లమ్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది, కాకపోతే ప్రైస్ తక్కువ ఉంటుంది. మీకు ఆ సీజన్లో పంటని వేసుకుంటే మీకు రేటు వర్కౌట్ అవుతుంది. అయితే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చిన్న ప్లేస్లో ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, మీకు నమ్మకం కుదిరితే తర్వాత తక్కువ రకాలు పెట్టుకొని అంటే సులభంగా మనం ఏది పండించగలుగుతాం అది చూసి ఆ రకాలను ఎంపిక చేసుకొని పండించండి. దాని తర్వాత ఎక్కువ రకాలు పెంచుకోండి. సో దానివల్ల మీకు నష్టం రాదు. మేము పశువుల ఎరువును దాని ఇంకొక 10-12 టన్నుల దాకా వేస్తాం. దాంతోపాటు వర్మి కంపోస్టు, వేపపిండి, కానుగపిండి, ఆముదం పిండి ఇట్లా అన్నీ కొద్దిగా ఎక్కువ వేస్తాము. మీకు వేపపిండి, కానుగపిండి, ఆముదం పిండి అయితే ఒక ఎకరానికి ఒక 250 కిలోల దాకా వాడతాము. వర్మి కంపోస్ట్ ఒక 1/2 టన్ను దాకా, 1/2 టన్ నుంచి టన్ను వరకు వాడతాం. పెస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి మేమేం చేస్తామంటే ఫెన్సింగ్ క్రాప్ కింద మొక్కజొన్న కానీ జొన్న కానీ పెడతాము. మళ్ళీ పురుగును అట్రాక్ట్ చేసేందుకు బంతి పెడతాం. సో దానివల్ల మీకు పురుగు మెయిన్ పంట క్రాప్ పైకి తొందరగా వెళ్ళదు. అది కాకుండా ఏంటంటే ప్రతి 10 రోజులకు ఒకసారి అవసరము ఉన్నా లేకున్నా, పురుగు కనిపించినా లేకున్నా ఏంటంటే వేప నూనె స్ప్రే చేస్తాము. దీంట్లో మల్టీ క్రాప్ దాంట్లో కొద్ది పెస్ట్ తక్కువ ఉంటుంది. అది కాకుండా సోలార్ లైట్, ప్రతి దాని దగ్గర సోలార్ లైట్ అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మా దాంట్లో మ్యాక్సిమం పురుగు బెడద తక్కువ ఉంటుంది. ఈ షెడ్లో ఇది 16 గుంటల ప్లేస్. దీన్ని ఓన్లీ ఆకుకూరల కోసమే చేసుకున్నాం మేము. దీంట్లో దాదాపు ఇప్పుడు ప్రజెంట్ 4 రకాలు ఆకుకూరలు ఉన్నాయి. మెంతము, కొత్తిమీర, పాలకూర, బచ్చలి కూర. సో ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో భాగంగా అంటే దీంట్లో ఆకుకూరలు వేయడం వల్ల ఏమైందంటే మనకు ఆకుపైన ఎట్లాంటి మచ్చలు ఉండవు, ప్లస్ ఎట్లాంటి రంధ్రాలు పడవు, మంచి క్వాలిటీగా వస్తాయి. సో అందువల్ల దీన్ని ఏంటంటే ఒక 16 గుంటలు కేవలం ఆకుకూరల కోసం పెట్టాము. దాంట్లో మీరు చూస్తే ఇప్పుడు పాలకూర చూస్తే ఇక్కడ ఆకు సైజు కానీ ఆకు క్వాలిటీ కానీ చాలా బాగా వస్తుంది. పాలకూర మెయిన్ ఏమిటంటే మీరు విత్తనం వేసుకునే విధానం పైన ఉంటుంది. విత్తనం దూరం పెట్టుకుంటే మీకు ఆకు పెద్దగా వస్తుంది, మీకు కట్ సైజు అదంటే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. మీకు అట్లా ఉంటారు. సేమ్ అదే ప్లేస్లో మీరు దగ్గర వేసుకుంటే ఆకు వెయిట్ కానీ ఆకు క్వాలిటీ కానీ కూడా అంత బాగుండదు. దీంట్లో మేమేం చేస్తున్నామంటే ఆకుకూరల కోసం అని సపరేట్గా అన్ని బెడ్లు చూస్తే మీకు 4 ఫీట్ విడ్త్ ఉంటాయి. ఇది లెంత్ వచ్చేసి అన్ని 30 మీటర్స్ పొడవు ఉన్నాయి. సో అట్లా మొత్తం దీంట్లో 30 బెడ్లు చేసుకొని స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకొని కంటిన్యూస్గా 365 డేస్ ఆకుకూరలు ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఈ మధ్యలో చూస్తే ఈ ప్లేస్ వేస్ట్ కాకుండా దీన్ని ఏం చేసినాము అంటే బీన్స్ వేసుకున్నాము. ఇది క్రీపర్ బీన్స్. సో దీనివల్ల ఏమైందంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, ప్లేస్ వేస్ట్ కాకుండా అడిషనల్ క్రాప్ ఉంటుంది. ఈ యొక్క షెడ్ వేసుకోవడం కోసం మనకు 3.2 నుంచి 3.5 lakhs దాకా అవుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, సివిల్ మెటీరియల్ అంతా కలుపుకొని. సో డైలీ ప్రొడక్షన్ వచ్చేసి ఒక 500 కట్టెలు కట్టి పంపిస్తాము. రోజు ఒక 2000 దాకా ఇన్కమ్ ఉంటుంది. మేజర్గా వచ్చేసి మనకి విత్తనాలకు కానీ ఎరువుకే ఖర్చు అవుతాయి. మిగతా ఖర్చులు అంటే ఏముండవు. ఇది రెగ్యులర్గా ఇవ్వగలిగితే మన ఆకుకూరల నుంచే మనకి మేజర్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది టమాటో క్రాప్. దీన్ని కూడా షేడ్ నెట్లో వేసినాము. మెయిన్ అంటే బయట ఓపెన్ ఫీల్డ్లోకి షేడ్ నెట్కి డిఫరెన్స్ ఏమి లేదంటే ఓపెన్ ఫీల్డ్లో ఒక 4 months వస్తే దీంట్లో ఇంకొక 2 months మనకు క్రాప్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. కొద్దిగా వెదర్ కంట్రోల్ ఉండడం వల్ల చెట్టు చాలా ఉంటారు ఆల్మోస్ట్ 6-7 feet వరకు పెరిగింది. దీంట్లో ఓపెన్ ఫీల్డ్కి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే
బయట మీకు అంటే ఒక్కసారిగా కాత వచ్చి మళ్ళీ తర్వాత కొద్ది గ్యాప్ వచ్చి మళ్ళీ కాత వస్తుంది. దీంట్లో మీకు కంటిన్యూస్గా ఉంటుంది. అంటే ఒకటే చెట్టుకు చూస్తే ఫ్లవరింగ్ ఉంటుంది, చిన్న ఫ్రూట్స్ ఉంటాయి, మళ్ళీ హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అంటే ఒకటేసారి ఎక్కువ ప్రొడక్షన్ రాకుండా, అంటే మనం మార్కెట్లో వేసుకోకుండా మనమే రోజు కొద్దిగా తీసుకొని రోజు అమ్ముకునేటట్టు వీలుంటుంది. దీంట్లో మొత్తం ఇది 16 గుంటల నెట్ హౌస్. దీంట్లో మొత్తం ఒక 25 బెడ్లు వచ్చినాయి. 25 బెడ్లు వస్తే ప్రతి దాని మధ్యలో ఒక బెడ్ బీన్స్కి, ఇంగ్లీష్ కీరా కానీ వదిలేసినాము. మిగతా బెడ్లలో టమాటా ఒక 25 రోజుల నారు నాటుకున్నాము. సాహో వెరైటీ 70 to 80 డేస్కి హార్వెస్ట్కి వస్తుంది. సో మేము డైలీ దీంట్లో ఏం చేస్తున్నామంటే డైలీ ఒక 7-8 బాక్సులు టమాటా వెళ్తుంది. సో ఇదంతా ఖర్చు, అంటే దీని షేడ్ నెట్కి అయితే ఏమి ఉంటారు, బెడ్ ప్రిపరేషన్, ఇవన్నీ ఖర్చులు దాదాపు ఒక 4 లక్షల రూపాయల దాకా అయ్యింది. నెట్ హౌస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిదంటే మన పెట్టుబడి మొత్తం ఫస్ట్ క్రాప్లో మ్యాక్సిమం ఫస్ట్ క్రాప్లో వెళ్తుంది. మీకు ఈ టమాటా వచ్చేసి 6 to 8 months మనకు క్రాప్ ఉంటుంది.